Hello everyone, welcome back to Study Cut. I'm your Yogi Shiveshwara. Guys, మన లాస్ట్ సెషన్లో స్ట్రింగ్ కాంకటినేషన్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఈ పర్టికులర్ సెషన్లో అయితే మాత్రం అసైన్మెంట్ ఆపరేటర్స్ గురించి అండ్ యాజ్ వెల్ యాజ్ దాట్ టైప్ కాస్టింగ్ కాన్సెప్ట్ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? సో మనకి అసైన్మెంట్ ఆపరేటర్ అంటే సింపుల్గా చెప్పాలంటే అసైన్ చేసేది అన్నట్టు. ఓకేనా? సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ సోర్స్ దట్ రైట్. ఫర్ దట్ ఆబ్వియస్ మనం మ్యాథమెటిక్స్లో ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, విచ్ ఆపరేటర్ వీఆర్ యూజింగ్ యాక్చువల్లీ ఈక్వల్స్ ఆపరేటర్. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్ లో టూ కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ అలానే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకేనా? ఈ రెండు ఉంటాయి. కానీ సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఈక్వల్స్ ఆపరేటర్ని ఉపయోగించడం. ఓకేనా? ఈక్వల్స్ ఆపరేటర్ని ఉపయోగించడమే. ఈక్వల్స్ ఆపరేటర్ సింపుల్ గా నార్మల్ గా ఉన్న ఒక ఈక్వల్ ఆపరేటర్ని మనం సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్ అంటాము. వెరాస్ కాంపౌండ్ అంటే కాంబినేషన్ అనమాట. కాంబినేషన్ విత్ అర్థమెటిక్ ఆపరేటర్స్ లైక్ వాట్ వీ కెన్ సే దాట్ లైక్ ఏ ప్లస్ ఈక్వల్స్ ఆపరేటర్. ఓకే, కాంబోలో వస్తుంది అనమాట. అలానే నెగిటివ్ ఈక్వల్స్ ఆపరేటర్, మల్టిప్లికేషన్ ఈక్వల్స్ ఆపరేటర్, అలానే డివిజన్ ఈక్వల్స్ ఆపరేటర్, లైక్ దాట్. సో అంటే కాంబోలో వచ్చినవన్నీ కూడా ఏమవుతాయంటే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు. ఇట్స్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. ఓకే, నో ఇష్యూస్ అట్ ఆల్. ఇప్పుడు నార్మల్ సింపుల్ అనుకో, నార్మల్గా నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఏ ఈక్వల్స్ టు 5 అలా తీసుకున్నాను అనుకోండి. సో వాట్ యాక్చువల్లీ ఇట్ ఈస్, ఇక్కడ మనకి అసైన్మెంట్ ఆపరేటర్ని ఉపయోగించాము. ఇక్కడ మనకి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ క్లియర్గా మీకు దేర్ ఇస్ ఎ 2 ఆపరెంట్స్ కదా. ఇదొక ఆపరెంట్, ఇదొక ఆపరెంట్ అనుకుంటే ఆపరెంట్ 1 ఇప్పుడు కూడా మనకి వేరియబుల్ అయి ఉండాలి. ఓకేనా? మేబీ ఐ కెన్ రైట్ లైక్ దిస్ డేటా టైప్. ఓకే, అలానే ఆపరెంట్ 1 ఈక్వల్స్ టు ఆపరెంట్ 2 ఇలా రాసాం అనుకోండి. ఓకేనా? మేబీ ఓకేనా. ఆపరెంట్ 1 ఇప్పుడు కూడా మనకి ఏమవ్వాలంటే వేరియబుల్ మాత్రమే అవ్వాలి. ఇట్ షుడ్ నాట్ బి ఎనీ లిటరల్. ఓకేనా? ఇట్ షుడ్ నాట్ బి ఎనీ లిటరల్. ఆపరెంట్ 1 ఎనీ ఆల్వేస్ షుడ్ బి వేరియబుల్. ఓకేనా? ఇట్ షుడ్ నాట్ బి అ లిటరల్. లిటరల్ అంటే ఏంటి? నెంబర్స్ కానీ డేట్ వాల్యూస్ ఇవ్వకూడదు ఇక్కడ ఆపరెంట్ 1 దగ్గర. ఆపరెంట్ 2 మేబీ వేరియబుల్ ఆర్ లిటరల్, ఏదైనా అయి ఉండొచ్చు. డేటా అయి ఉండొచ్చు, లేదంటే వేరియబుల్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ పర్టికులర్ సినారియోలో మనం చూసుకునేటప్పుడు కల్లా చూసారా, మనకి ఏ అనేది ఏమవుతుంది ఇక్కడ? వేరియబుల్ అవుతుంది. అంటే ఆపరెంట్ 1 వేరియబుల్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఆపరెంట్ 1 ఇప్పుడు కూడా లిటరల్ అవ్వకూడదు. అంటే నెంబర్స్ ఇలా అవ్వకూడదు, నెంబర్స్ కానీ డేట్ అవ్వకూడదు. ఓకే, సో యూ ఓన్లీ యూజ్ దట్ వేరియబుల్స్. దట్స్ ఇట్. క్లియర్ నౌ, రైట్? సో అండ్ whereas that let's take some other example. String var equals to, maybe I can write something, you know. See, that's ఓకే. సో ఇక్కడ మనకి ఆపరెంట్ 2 అనేది ఆబ్వియస్లీ మీకు లిటరల్ అయి ఉండొచ్చు, లేదు అంటే వేరియబుల్ కూడా అయి ఉండొచ్చు. దెర్ ఇస్ నో ఇష్యూ ఎట్. ఓకే, సో దిస్ ద అబౌట్ ద సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్. వెరాస్ కమ్స్ టు దట్ కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్ దగ్గరకు వచ్చినప్పుడు కల్లా ఇది వెరీ సింపుల్. నార్మల్గా మనము వాట్ వీ కెన్ రైట్, నేను సింపుల్గా ఒక వాల్యూ రాస్తాను. ఏ ఈక్వల్స్ టు 10 అని రాస్తాను అనుకోండి. ఓకే, ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 10 అని రాస్తాను. ఓకే, జస్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ సారీ. ఓకే, నేను ఇక్కడ ఏ ప్రింట్ చేశాను అనుకోండి, మనకి ఏం వాల్యూ వస్తుంది అంటారు? ఏ ఆల్రెడీ 10. ఓకేనా? సో పాస్ట్ లో ఏ ఈక్వల్స్ టు 10 అంటే ఈ పాస్ట్ లోని ఏ ఈక్వల్స్ టు 10 అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఏ 10 ప్లస్ 10 20. మీకు అవుట్పుట్ ఏం రావాలి? మీకు 20 రావాలి. దిస్ లైక్ ఏ నార్మల్ ఆపరేషన్, రైట్? సో ఇదే ఆపరేషన్ నేను, ఇదే సింపుల్ ఆపరేషన్ నేను ఇలా చేయకుండా వాట్ ఐ విల్ డూ నా, సో ఐ విల్ జస్ట్ రైట్, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ లైక్ దిస్, ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఏ ఈక్వల్స్ టు, ఓకే, సో ఐ క్యాన్ సారీ ఏ ప్లస్ ఈక్వల్స్ టు 10. ఓకే, సో ఏ ప్లస్ ఈక్వల్స్ టు 10 అంటే సింపుల్. అంటే దీన్ని ఇలా రాయడం బదులుగా నేను కాంపౌండ్ ఆపరేటర్ని యూజ్ చేస్తాను. కాంపౌండ్ ఇక్కడ ఏంటి యూజ్ చేస్తాను? ప్లస్ గా యూజ్ చేస్తాను. ప్లస్ ఈక్వల్స్ ఆపరేటర్ని ఉపయోగించేస్తాను. ఓకేనా? ఇది ఏమవుతుంది? ఇండైరెక్ట్ గా మనకి ఇలానే వర్క్ అవుతుంది. సో నోవల్స్ యూ విల్ గెట్ జస్ట్ 20, నథింగ్ చేంజెస్. ఓకే, ఇన్ ద సేమ్ మేనర్ యూ కెన్ రైట్ లైక్ ఏ నెగిటివ్ ఆల్సో. ఓకే, సో మనకి ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? లైక్ 0 వస్తుంది. ఆబ్వియస్లీ 10 minus 10 0. లైక్ మల్టిప్లికేషన్ యూ కెన్ రైట్ ఇట్స్ లైక్ కాంపౌండ్. ఇలా గుర్తుంచుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బిగినర్స్ లెవెల్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 10 multiplication 10 equals to 100. Right, it's clear, right? Compound operators, it's a compound with some arithmetic operators. ఓకేనా? మనకి డివిజన్ వస్తుంది, మాడ్యులస్ కూడా పనిచేస్తుంది ఇందులో. ఓకేనా? ఆల్ arithmetic operators will be using a compound
operators, compound assignment operators. I think it's clear, right? Simple assignment operator means simple equals operator. అదే కాంపౌండ్ అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ తో పాటు అసైన్మెంట్ ఆపరేటర్, సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్ మనం యూజ్ చేయడమే కాంపౌండ్ ఆపరేటర్స్ యూజ్ చేయమంటారు. ఇట్స్ క్లియర్, రైట్? సో ఓకే, సో ఇంతవరకు ఓకే. మనకి నార్మల్గా ఇప్పుడు చిన్న సినారియో ఇస్తాను, జాగ్రత్త చూడండి. ఐ కెన్ సే దాట్ బైట్ b1 ఈక్వల్స్ టు 100 అని ఇచ్చాం, రైట్? సో వాజ్ దట్ రేంజ్ ఆఫ్ దట్ బైట్? సో అప్ టు 127 వరకు ఉంటుంది, పాజిటివ్ అప్ టు 127, రైట్? సో లెట్ మీ రైట్ ఇంట్ a ఈక్వల్స్ టు b అని అసైన్ చేస్తాం. ఈజ్ ఇట్ పాసిబుల్, రైట్? ఇజ్ ఇట్ పాసిబుల్? సారీ, b1 b1, రైట్? సో మనకి ఇక్కడ b1 అనేది ఎంత హోల్డ్ చేస్తుంది? 100 హోల్డ్ చేస్తుంది. ఈ 100 కాస్త b1 రీప్లేస్ అవుతుంది. ఇక్కడ నేను b1 ని ఏకి అసైన్ చేస్తాను, అంటే ఏమవుతుంది? 100 అనేది ఏకి అసైన్ అవుతుంది. ఇంతవరకు ఓకే. ఎందుకు అంటే b1 ఆబ్వియస్లీ లెస్సర్ దాన్ ద సైజ్ ఆఫ్ ద ఇంటిజర్ and the value also lesser than the size of the integer. There is no issue at all. That's why మనకి ఆటోమేటిక్ గా ఇందులో డేటా అనేది అసైన్ అయిపోతుంది. ఓకే, డేటా అనేది అసైన్ అయిపోతుంది. బట్ ఇక్కడ మీరు గమనించుకుంటే ఇది డేటా టైప్స్ కంప్లీట్లీ డిఫరెంట్, రైట్? బయట ఇది ఇంటిజర్, స్టిల్ ఇట్ వర్క్స్. వై? బికాస్ ఇది మనకి ఒక కాస్టింగ్ కింద వస్తుంది అనమాట. అంటే మనం ఒక డేటా టైప్ వాల్యూని వేరే డేటా టైప్ వాల్యూకి అసైన్ చేసాం అనుకోండి, దాన్ని ఏమంటామంటే టైప్ కాస్టింగ్ అంటాం. క్లియర్? మళ్ళీ చెప్తున్నా నేను, మనము ఒక డేటా టైప్ వాల్యూని వేరే డేటా టైప్ వాల్యూ ఉన్న వేరియబుల్కి అసైన్ చేశాను అనుకోండి, దాన్ని టైప్ కాస్టింగ్ అంటాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ గైస్ ఫర్ బిగినర్స్ లెవెల్, ఈవెన్ దో ఎక్స్పీరియన్స్ లెవెల్ ఆల్సో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు లిసన్ కేర్ఫుల్లీ. ఓకే, సో టైప్ కాస్ట్ మీన్స్ ఇట్స్ జస్ట్ అసైనింగ్ దాట్ వన్ డేటా టైప్ data to another data type variable. ఇట్స్ క్లియర్, రైట్? సో మనకి ఇక్కడ చూడండి, ఒక డేటా టైప్ వాల్యూని వేరే డేటా టైప్ వాల్యూకి అసైన్ చేసేటప్పుడు ఇష్యూస్ రావు. ఎప్పుడు ఇష్యూస్ రావు అంటే మనము లోవర్ డేటా టైప్ వాల్యూని తీసుకొచ్చేసి హయ్యర్ డేటా టైప్ వేరియబుల్కి మనం అసైన్ చేసాం అనుకోండి, అప్పుడు ఇష్యూ రాదు. ఆబ్వియస్లీ అంతే కదా, తక్కువ డేటాని తీసుకొచ్చి ఎక్కువ ఉన్న ప్లేస్లో పెట్టామనుకోండి ఇష్యూస్ రాదు. ఓకేనా? ఇష్యూస్ ఆబ్వియస్లీ రాదు. ఇట్లాంటి టైప్ ఆఫ్ అంటే లోవర్ డేటా టైప్ సంబంధించిన డేటా తీసుకొచ్చి హయ్యర్ డేటా టైప్ సంబంధించిన వేరియబుల్ అసైన్ చేయడాన్ని ఇక్కడ మనం ఏమంటామంటే ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. సో మా డౌట్ రావచ్చు, ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది మనకి ఎలా జరుగుతుందంటే ఇది ఆటోమేటిక్ గా జరుగుతుంది బై ద JVM, జావా విర్చువల్ మెషిన్ అనేది టేక్ కేర్ చేసుకుంటుంది అనమాట. ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ మనకి హయ్యర్ లో మనం వేస్తున్నాం కాబట్టి, హయ్యర్ లో పెడుతున్నాం కాబట్టి మనకి ఇష్యూస్ ఉండదు ఇక్కడ. ఓకేనా? మనం హయ్యర్ లో పెడుతున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఇష్యూస్ ఉండదు. సో దీన్ని ఏమంటామమ్మా అంటే ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఇక్కడ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ ని మనం ఇంకొక నేమ్తో కూడా యూజ్ చేయొచ్చు, వైడ్నింగ్ అని కూడా చెప్పచ్చు. వైడ్నింగ్, అంతే కదా? వైడ్నింగ్ చేస్తున్నాం కదా, ఎందుకంటే చిన్నదాన్ని తీసుకొచ్చేసి పెద్ద దాంట్లో పెడుతున్నాం. సో దట్స్ వై వి కాల్డ్ ఇట్ ఏ వైడ్నింగ్. ఓకేనా? వైడ్నింగ్ మనకి ఆపోజిట్ వర్డ్ నారోయింగ్ అంటే ఏంటి? ఇదే ఆపోజిట్ లో మనం చేద్దాము. జస్ట్ టేక్ దట్ అనదర్ ఎగ్జాంపుల్. మేబీ ఐ కెన్ టేక్ దట్ లాంగ్ L equals to, I can take that just 100 తీసుకుంటున్నా. ఓకే, సో now I can just wants to byte b2 equals to, can I assign that L here? నేను L ని అసైన్ చేయొచ్చు ఇక్కడ. సో మీకు డేటా పరంగా చూసుకుంటే 100 ఉంది, 100 విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ద బైట్. సో డెఫినెట్లీ ఇట్స్ సూటబుల్. బట్ వెరాస్ కమ్స్ టు ద లాంగ్ ఆబ్వియస్లీ ఇట్స్ గ్రేటర్ దాన్ ది బైట్ డేటా టైప్ రేంజ్ కాదు మెమొరీ సైజ్, రైట్? సో ఆబ్వియస్లీ మనకి లాంగ్ అనేది 8 bytes వస్తే బైట్ అనేది లెస్ దెన్ 1 byte లో అడ్జస్ట్ అయిపోతుంది. నేను అసైన్ చేశాను అనుకోండి ఎల్ని, ఓకేనా? వాట్ ఐ విల్ గెట్? డెఫినెట్లీ ఐ విల్ గెట్ దట్ ఇష్యూ హియర్ was the type mismatch, cannot convert from long to byte. ఇక్కడ ఇష్యూ వస్తుంది. ఎందుకు వస్తుంది? మీకు పెద్ద డేటా టైప్ వాల్యూని తీసుకొచ్చేసి మీరు చిన్న డేటా టైప్ వాల్యూ ఉన్న వేరియబుల్ కి అసైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో దట్స్ ద రీజన్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకేనా? బట్ మనం ఇక్కడ ఫోర్స్ఫుల్ గా చేయొచ్చు. ఓకేనా? వీ కెన్ డూ ఇట్ ఫోర్స్ఫుల్లీ. ఓకేనా? అక్కడ మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అండి. ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఏం చేస్తామంటే మనం ఏ డేటాని అయితే అసైన్ చేస్తున్నామో ఆ వేరియబుల్ ముందు యూ హ్యావ్ టు యూస్ ద ఓపెన్ బ్రాకెట్స్ అండ్ ఏ డేటా టైప్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం బైట్. ఓకేనా?
whenever I use that, ఇక్కడ మనం ఏ డేటా టైప్ కింద కన్వర్ట్ చేయాలనుకున్నాం ఆ డేటా టైప్ మనం ఓపెన్ బ్రాకెట్స్ లో ఇచ్చామనుకోండి, ప్రిఫిక్స్ ఆఫ్ దట్ వేరియబుల్ ఆఫ్ హయ్యర్ డేటా టైప్ వాల్యూ, దెన్ ఇట్ విల్ ఆటోమేటికలీ కంప్రెస్ ద డేటా అండ్ అసైన్ అనమాట. ఓకేనా. సో ఇటువంటి డేటా టైప్ మనం ఏమంటామంటే ఎక్స్ప్లిసిట్ అంటాం. ఎక్స్ప్లిసిట్ ఆర్ ఇంకేమనొచ్చు, నేరో డేటా టైప్, సారీ టైప్ కాస్టింగ్. ఓకే, నేరో టైప్ కాస్టింగ్ హియర్. సో ఇక్కడ మళ్ళీ మీకు క్లియర్గా చెప్తున్నాను, మనము హయ్యర్ డేటా టైప్ వాల్యూని తీసుకొచ్చి లోవర్ డేటా టైప్ వేరియబుల్కి అసైన్ చేసేటప్పుడు ఇష్యూస్ డెఫినెట్లీ రేజ్ అవుతాయి. ఎందుకంటే లాంగ్ అనేది 8 bytes, బైట్ అనేది 1 byte. 8 bytes ఆఫ్ స్పేస్ని తీసుకొచ్చేసి మీరు 1 byte లో పెట్టేస్తానంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అప్పుడు ఫోర్స్ఫుల్గా చేయొచ్చు, దాన్ని ఏమంటాము, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాం. సో మీకు ఇక్కడ చిన్నగా గమనించండి, మనకి ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ లో మనకి ఎటువంటి డేటా లాస్ ఉండదు, వెరాజ్ కమ్స్ టు దట్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ లో డెఫినెట్లీ లాస్ ఉంటుంది. ఎందుకు చెప్పండి, ఇక్కడ 100 ఇచ్చాను కాబట్టి నాకు ఇష్యూ ఉండదు. మేబీ ఐ కెన్ థింక్ నౌ, ఏం ప్రింట్ చేస్తున్నాను అంటే B2 ప్రింట్ చేద్దాము. జస్ట్ రన్ ఇట్. మీకు 100 ఇచ్చాము, విత్ ఇన్ ద రేంజ్ లో ఉంది కాబట్టి బయట, సో నో ఇష్యూస్ ఎట్ ఆల్. బట్ అదే నేను ఇక్కడ 120 లైక్ 130 ఇచ్చాను అనుకోండి, ఆబ్వియస్లీ ఇక్కడ 130 అంటే ఏంటవుతుంది, ఇట్స్ నాట్ ఇన్ ద రేంజ్. 130 ఇస్ ద బయట రేంజ్ లో అవ్వదు కదా, నేను అంత ఫోర్స్ఫుల్ గా చేసిన. రైట్, నేను బయట నార్మల్గా జస్ట్ టేక్ దట్ ఎగ్జాంపుల్ ఒకసారి తీసుకుందాం. బైట్, ఓకే, బైట్ B3 ఈక్వల్స్ టు ఐ సే దట్ 130. సి ఐల్ గెట్ దట్ ఎర్రర్. ఎందుకు, విత్ ఇన్ ద రేంజ్ కాదు ఇది, ఇట్స్ నాట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ద బైట్. బట్ ఇక్కడ నాకు ఇష్యూ రావట్లే కదా. నేను ఆల్రెడీ అంటే ఇండైరెక్ట్ ఏం చేస్తున్నాను, 130ని కదా B2కి అసైన్ చేస్తున్నాను, బయటకి అసైన్ చేస్తాను, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ ఇష్యూ. అంటే ఏమవుతుందండి, ఇట్స్ యాక్చువల్లీ సైకిల్ అవుతుంది అనమాట. మీకు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, సో వాట్ యుల్ గెట్ హియర్, సి మనకి 127 ఇస్ ద మాక్సిమం, రైట్? 127 ఇస్ ద మాక్సిమం. 127 కంటే మీరు హైర్ వాల్యూ ఇచ్చారనుకోండి, ఇక్కడ 128, 129, 130, అంటే అగైన్ ఇట్స్ సైక్లింగ్ టు దట్ -128. అంటే మీకు ఇక్కడ ఏమవుతుందంటే, సింపుల్గా చెప్పాలంటే అప్ టు 127 వరకు ఇట్ విల్ వెయిట్. నెక్స్ట్ ఏం వస్తుందంటే -128 ఇట్ స్టార్ట్, అంటే మనకి ఫస్ట్కి వెళ్ళిపోతుంది, అంటే మనకి -128 నుంచి +127 వరకు అది బయట రేంజ్. సో ఇట్ విల్ గోస్ లైక్ దిస్, అండ్ -127, right, -126. That's the reason you will get like a -126. అంటే మనం ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, 130 ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, బట్ యుల్ గెట్ దట్ -126. సో ఇట్లాంటి సిచ్యువేషన్లోని ఎక్కువగా మనకి లైక్ లాజికల్ వేలో మనం ఒక కోడింగ్ చేసినా సరే కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది, అవుట్పుట్స్ కంప్లీట్గా డిఫరెంట్ వస్తుంది కాబట్టి. క్లియర్? సో దట్స్ ద రీజన్. ఓకేనా? సో ఐ థింక్స్ ఇట్స్ క్లియర్, రైట్? ఇట్స్ వెరీ క్లియర్. మనకి టైప్ కాస్టింగ్ అంటే ఏంటమ్మా, so just assigning that one data type value to another data type variable. This is about the typecasting. In typecasting, there is a two types of typecastings is there: implicit typecasting as well as that explicit typecasting. Implicit typecasting and ఏంటమ్మా, so just assigning the lower data type value to that higher data type variable. That's very simple. So who do that? Actually, JVM take the responsibility to do that implicit typecasting. Okay, whereas comes to that explicit typecasting, we can say that a higher data type value actually assigning to that lower data type variable. So here actually the issue is raising. So that's why you have to do forcefully. Okay, now దానికోసం మనం ఏం చేస్తున్నాం, just doing that explicit typecasting. Take that prefix as the data type of that, assigning data type of that value, and it automatically compress the data. Here, definitely, sometimes, most of the times, explicit typecasting gives the data loss. ఇక్కడ మనం సింపుల్ గా చూసాం కదా, దిస్ విల్ బి అప్లికబుల్ టు దట్ ఆల్ అదర్ డేటా టైప్స్ ఆల్సో. ఓకే, హైయర్ టు లోయర్, లోయర్ టు హైయర్. ఓకే, సో క్లియర్, రైట్? సో అండ్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ మనం వైడనింగ్ అంటాము, నేమ్ చూసుకుంటే సినోనిమ్స్ లో. ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ మనం నారోయింగ్ అని కూడా అనొచ్చు, సింపుల్ గా చెప్పాలంటే. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ అ బిగినర్స్. మేబీ మీరు ఇంటర్వ్యూస్ వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒక ఇంటర్వ్యూలో అడిగేటప్పుడు ఏదైనా క్వశ్చన్ మీరు డైరెక్ట్ గా థియరిటికల్ గా చెప్పేదానికంటే, ఇఫ్ యూ రైట్ సమ్ కోడ్, ఇట్ విల్ బి మీరు ఇంటర్వ్యూలో ఎక్కువ టైం సస్టైన్ చేయడానికి పనికి వస్తుంది, అండ్ యూ విల్ గెట్ సమ్ మోర్ అట్రాక్షన్ అనమాట. అంటే ఈ అబ్బాయికి కోడింగ్ పరంగా మంచి నాలెడ్జ్ ఉంది, సో అలా చూస్తారు. ఓకేనా?
ఇట్స్ క్లియర్ రైట్, టైప్ కాస్టింగ్. సో దిస్ ఇస్ అబౌట్ ఇట్ గైస్. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏమేమి చూసాం, అసైన్మెంట్ ఆపరేటర్స్ దగ్గరికి వస్తే సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్, సింపుల్ ఈక్వల్స్ ఆపరేటర్ చేసినాం. అలానే కాంపౌండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే కాంబినేషన్ విత్ దట్ arithmetic operators along with that equals operator, right? And as well as the మనం type casting చూసాం, implicit type casting, explicit type casting. Still anyone have that any doubts, please comment on comment box, and please share our channel to multiple people who knows you. Okay, నా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, that will boost me to create more and more content. Thank you.